మల్లాడి కృష్ణారావు గారి అభిమానులకు అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈ విధంగా మల్లాడి కృష్ణారావు గారు రాజకీయాల్లోకి వచ్చి 36 సంవత్సరాలు పూర్తయి ఈ విధంగా ఈ సభను నిర్వహించుకోవటం, రోజంతా కూడా ఈ కార్యక్రమాలు పెట్టడం చాలా సంతోషమైన విషయం. కృష్ణారావు గారు 89లో రాజకీయాల్లోకి వచ్చారు. 1989లో, నేను కూడా 1989లోనే రాజకీయాల్లోకి వచ్చాం. అది కామన్ ఫ్యాక్టర్ మాకు. అయితే ఆయన కొత్తగా రాజకీయాల్లో వచ్చినప్పుడు, నేను రాజకీయాల్లో వచ్చినప్పుడు యానాంకి ఒక మా బంధువుల ఒక పని మీద, ఆధ్యాత్మికమైన పని మీద రావడం జరిగింది. అదే ఫస్ట్ టైం నేను కృష్ణారావు గారిని కలవడం. అయితే చూశాను నేను మనిషిని, ఆ టైం వేస్ట్ చేయట్లేదు, టక్ టక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నారు. మనిషా మెషినా అనుకున్నాను నేను. ఆయన టైం కాన్షియస్గా ఉన్నారు, చాలా క్లారిటీతో ఉన్నారు, చాలా ఫోకస్డ్గా ఉన్నారు. స్పెండ్ చేసిన అరగంటలో ఎన్ని పనులు అప్పచెప్పారో, ఎన్ని డెలిగేట్ చేస్తారో, ఎంతమంది ఆఫీసర్స్ ఫోన్ చేస్తారో నేను చూశాను కళ్ళారా. అదే కార్యదీక్ష, అదే ఫోకస్ ఇవాళ కూడా ఆయనలో చూస్తున్నాను. మనం చెప్తున్నారు ఈ మధ్య ఏమేమి కార్యక్రమాలు యానాంకి చేశాను అనేది కూడా చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వివిధ మినిస్ట్రీస్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్లో ఫాలోఅప్ చేసుకుని యానాంకి ఆయన పదవిలో లేకపోయినా కూడా ఈ విధంగా చేస్తున్నారంటే నిజంగా ఆయనకి జోహార్లు. అయితే ఆ కార్యదీక్ష పట్టుదల వల్లే యానాంకి ఇన్ని పనులు చేయగలిగారు. బహుశా అదే రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయనలో చూసి ఆయన ఎన్నుకున్నారు, నా మిత్రుడిగా ఎన్నుకున్నారు. మిత్రుడిగా ఎన్నుకొని మరి ఆ రుణం ఇవాళ కృష్ణారావు గారు తీర్చుకుంటున్నారు. 16 సంవత్సరాల తర్వాత, రాజశేఖర రెడ్డి గారిని కోల్పోయిన 16 సంవత్సరాల తర్వాత ఈ విధంగా ఆయన ఆ రుణాన్ని తీర్చుకుంటున్నారు. అయితే రాజశేఖర రెడ్డి గారిని గురించి మాట్లాడడానికి కూడా మనందరికీ కూడా అవకాశం ఇచ్చారు. అయితే రాజశేఖర రెడ్డి గారికి చెప్పాలంటే ఒక సభ సరిపోదు, 1000 సభలు కూడా సరిపోవు. ఆయన హృదయాన్ని అర్థం చేసుకోవడానికి, ఆయన మానవత్వాన్ని అర్థం చేసుకోవడానికి, ఆయన కార్యదీక్షను అర్థం చేసుకోవడానికి కూడా ఎన్ని సభలు పెట్టుకున్నా కూడా అది సరిపోవు. ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా రాజశేఖర రెడ్డి గారు ఉండిపోయారు. ఆయన పేదవాడి గురించి ఆలోచించేవాడు, రైతు గురించి ఆలోచించేవాడు, లేనివాడి గురించి ఆలోచించేవాడు. ఆయన కార్యక్రమాలను కూడా అదేవిధంగా, ఆయన పరిపాలన అదేవిధంగా సాగింది. అయితే రాజశేఖర రెడ్డి గారికి ఉన్న పెద్ద కోరిక ఏంటంటే పోలవరం ప్రాజెక్టు. నేను అనుకోవటం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాతే ఆయన ఆత్మ శాంతిస్తుందని నేను అనుకుంటున్నాను. నాకు గుర్తుంది, రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదో సందర్భంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారితో విశాఖపట్నం ఒక నేవీ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ఆయన నన్ను పక్కకు తీసుకువెళ్ళి, పల్లవరాజు గారు, మనకి పోలవరం ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్, మీరు ఈ టర్మ్లో మీరు అదే ఫాలోఅప్ చేయండి అని చెప్పటం, చాలా స్పష్టంగా చెప్పటం, నాకు పక్కకు తీసుకెళ్ళి చెప్పటం నాకు ఇంకా కళ్ళకెదుట చెప్పినట్టు అలాగే ఉంది. అయితే ఎన్నో మధుర స్మృతులు. ముఖ్యంగా నా రాజకీయ జీవితంలో హైలైట్ ఏంటంటే ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆయనతో తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా నడవటం నాకు నిజంగా నా పొలిటికల్ జీవితంలో నాకు హైలైట్గా నేను భావిస్తున్నాను. అయితే అటువంటి మనిషిని కోల్పోవటం నిజంగా ప్రజలందరికీ, మన రాష్ట్రానికి చాలా దురదృష్టంగా అని అనుకుంటూ ఇవాళ ఆయన గుర్తు చేసుకుంటున్నాం. తప్పకుండా ఆయన పరిపాలన చేసిన రోజులు మళ్ళీ తిరిగి వస్తాయని నేను ఆశిస్తూ, విజయసాయి రెడ్డి గారు చాలా బాగా ఈనాటి రాజకీయాల గురించి వర్ణించారు. ఇవాళ సభ చాలా ఉత్సాహంగా ఒక గొప్ప మనిషిని గుర్తు చేసుకుంటున్నాం. ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో జరుగుతుంది. ఇవాళ రాజకీయాల్లో కొన్ని పరిణామాలు వచ్చాయి. మనందరికీ తెలుసు, డబ్బు అనేది దాని ప్రమేయం చాలా ఎక్కువగా ఉంది ఇవాళ రాజకీయాల్లో. నేను అనుకోవటం ఇది ఒక అవకాశం వచ్చింది కనుక సభలో చెప్తున్నాను నేను. మనం ఓటర్స్గా డబ్బులు తీసుకున్నాడు, మనమే నష్టపోతున్నాం, మన రాష్ట్రం నష్టపోతుంది, మన భవిష్యత్తు నష్టపోతుంది. అది అందరూ గుర్తుంచుకోవాలని చెప్తూ, డబ్బు రాజకీయాలు తొలగేలాగా మీరందరూ కూడా ఆ దిశలో వెళ్ళమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినంత కృష్ణారావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
Media legend Ravi Prakash is back.